ప్రేమ స్వరూపులారా, ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి భావాన్ని నీవు దృఢపరచుకో. మెసెంజర్ ఆఫ్ గాడ్ కాబట్టి నీవు భగవంతుని యొక్క మెసేజ్ అంతా కూడా నువ్వు చాటుతూ పో. భగవంతుని యొక్క సువాక్యములంతా కూడా నువ్వు అందరికీ పంచు. అది నీ ప్రధానమైన కర్తవ్యము. ఈ సందేశానికి అనుగుణంగా 2011 జూలై 15వ తేదీ రేడియో సాయి 24 గంటల తెలుగు ఆడియో స్ట్రీమ్ ప్రారంభమైంది. 2017లో తెలుగుకు ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఆరంభమైంది. నా జీవిత చరిత్ర నువ్వే రాయాలా అన్నారట. అప్పుడు స్వామికి ఇంకా 22 సంవత్సరం. ప్రేమ సేవలు రెండు రెక్కలు మనకు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. అభయహస్తము సాయి అభయహస్తము, ఆపదలో వెన్ను తట్టి ఆదుకునే హస్తము. అందరికీ సాయిరామ్. Telugu is a divine language. Such a sweet language is what Swami has given us. సముద్రాలు అంతా నిండిన ఇంకు వేసిన, అన్ని చెట్లు కలపదీసి మనం పేపర్ తయారు చేసిన, భూమి అంతా పేపర్ తయారు చేసిన, వారి యొక్క మహిమలు, వారి యొక్క చర్యలన్నింటినీ రాసుకుంటూ నెమరేసుకుంటూ చేసుకుంటూ పోతే అనంతమైనటువంటిది. శ్రీ సత్యసాయి తెలుగు ఇంతవరకు 2800 వీడియోలు రూపొందించింది. అందులో 1500కు పైగా పెద్ద వీడియోలు ఉన్నాయి. 1300కు పైగా నిమిషము నిడివిగల చిన్న వీడియోలు కూడా ప్రసారమయ్యాయి. పర్తిపురీశ్వరుని ప్రేమ ప్రబోధనలను ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుని హృదయాంతరాలలో ప్రజ్వలింపచేసే పనిముట్టు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్. దీనివల్ల నేను స్వామి గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా మనసులో భయం పోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. పుస్తకం పట్టుకొని చదివేది తక్కువ. ఈ రేడియో సాయి ద్వారానే పనిచేసుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. స్వామి ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ స్వామి డిస్కోర్స్ తెలుగుది 5 minutes వింటాను. అది విని స్వామి చెప్పిన 5 minutes నా పర్సనల్ ఇంటర్వ్యూ లాగా భావిస్తాను అన్నమాట. శ్రీ సత్యసాయి తెలుగు యూట్యూబ్ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో వచ్చే డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ షార్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం. అవన్నీ చూసి నాకు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తే బాగుండేమో అని అనిపించేది. అందుకే స్వామి నాకు తెలుగు స్ట్రీమ్ 13th యానివర్సరీలో సత్యసాయి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. వందే మాతరం, వందే మాతరం. గత 13 సంవత్సరాలుగా తెలుగు స్ట్రీమ్ వార్షికోత్సవ ప్రత్యక్ష కార్యక్రమాలను అందిస్తోంది. ఇంతవరకు దాదాపు 2000 మందికి పైగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మా ప్రోగ్రాం మాత్రమే కాకుండా మిగతా ప్రోగ్రామ్స్ అన్నింటినీ చూసి మన నిజమైన ఫ్రెండ్ స్వామి అని తెలిసింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా. స్వామి మనందరికీ ఎంత మంచి మిత్రుడో సత్యసగా ప్రోగ్రాం ద్వారా నేను తెలుసుకున్నాను. అలా ఒక గొప్ప మనిషి అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక ఒక దేవుడు అని అర్థమైందనమాట నాకు. ప్రశాంతి నిలయంలో జరిగే పండుగల సందర్భంగా ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు అందించబడుతున్నాయి. భజన ట్యూటర్ ద్వారా ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతంలోని భక్తులు భజనలు చక్కగా నేర్చుకుని వాటిని అర్థం చేసుకుని భక్తులు ఉత్తేజపడేలా పాడడం నేను ప్రత్యక్షంగా చూశాను. రేడియో సాయి తెలుగు ప్రోగ్రాంలు అంటే చాలా ఇష్టం. అవి వినడం వలన నాకు మెయిన్ గాసిప్స్ అవాయిడ్ అయిపోయింది. సాయి మాట థాట్ ఫర్ ది డే ఈ ప్రోగ్రామ్ నాకు చాలా బాగా నచ్చింది. భక్తులందరినీ ఎంతో అలరిస్తున్నది. విశ్వవ్యాప్తముగా ఉన్న తెలుగు శ్రోతలందరూ కూడా దాన్ని వినియోగించుకోవలసిందిగా హృదయపూర్వకంగా కోరుచున్నాము. సత్యసాయి తెలుగు ఛానల్ నుంచి ప్రసారమైనటువంటి అనేక కార్యక్రమాలు నిజంగా ఆధ్యాత్మిక విందు. స్వామివారి దివ్యానుగ్రహం వల్ల 2024లో సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగి 150,000కు చేరుకుంది. 45 మిలియన్లకు పైబడి 50 దేశాలకు చెందిన వారు
శ్రీ సత్యసాయి తెలుగు ఛానల్ను వీక్షిస్తున్నారు. ఈ ఛానల్ ఎన్నో మైలురాళ్లు అధిగమించిందంటే అందుకు కారణం భగవాన్ బాబావారి అపార కృపాకటాక్షాలే. ఇంకా ముందు ముందు మరిన్ని వినూత్న కార్యక్రమాలతో తమ దివ్య ప్రేమ సందేశాన్ని భక్తులకు అందించే భాగ్యాన్ని కల్పించమని హృదయపూర్వకంగా స్వామిని కోరుకుంటున్నాము. మంచిగా చేయండి, తిరిగి నేను వస్తాను.